అరే వర్క్ ఫ్రమ్ హోమ్ అట. సరే ఇప్పుడు చెప్పినా అనుకుంటాను, చెప్పాలే నేను ఇంకా. సరే కానీ దా చాయ్ తాగదాం. దా ఎందుకద్దు పంట మాత్రం నీ ముడ్డి వాళ్ళకు కొడతాను. పా ఒక వర్క్ చేస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ అట. దా సార్ కొంచెం ఇక్కడ నాకు ఇది చెప్తారా? చెప్పండి. ఇది మీ బ్యాంక్ అకౌంట్ చేయమన్నారు కదా, బ్లాక్ అయిందన్నారు. చెప్పండి. 1 2 3 1 2 3 4 5 6 4 5 6 కాదట 7 7 వచ్చిందావు 7981 7981 సార్ 7181 అట నంబర్ బ్యాంక్ అకౌంట్ 7181. డబ్బులు ఎంత ఉన్నాయి బాబు? ఒక 50,000 దాకా ఉన్నాయి. సరే సరే, నీకు ఆ పైసలతోటి జీతం ఇస్తా. మంచిగా కొంచెం 10,000 ఇయ్యేది. ఇస్తా బాబు, ఇస్తా ఇస్తా. నువ్వు ఎల్లుందిరా జీతం అందరికి ఇస్తా, అందరినీ రా. నువ్వు ఇప్పుడు మెసేజ్ పంపించాలి అందరికి. పంపించాం బాబు. బాబు కొన్ని వాటర్ తాగు. ఓకే అయిపోయింది సార్. అయిపోయిందని మీరు వెళ్ళొచ్చు. ఎల్లుండి తప్పకుండా రండి, జీతం మళ్ళీ ఇయ్యరు. మరి మా ఫ్రెండ్ కూడా అదే నేను చేసేసిన వర్క్ ఇద్దరికి. సరేనా? ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అట. సరే చేద్దాం రా వర్క్ ఫ్రమ్. సార్ చెప్తావు నీకు జీతం ఏడాట మరి చెయ్యి. సరే నేనా రాను, ఇక్కడనే ఉంటా. అరే నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పు సార్ వాళ్ళు. 7 7 వచ్చిందాకు వేరే నెంబర్ 8701 8701 434 812 456. ఓకే అయిపోయింది. వెళ్తుందిగా జీతం ఎత్తాడు కదా, జీతం ఎత్తాడు. అరే మన ఇంటికి నేను పోయేస్తా ఎల్లుండి. మనం ఇప్పుడు ఇంటికాడనే ఉన్నాం కదా. ఈ ఇంటికాడ కాదు, మా ఇంటికాడ పిల్లలని తీసుకురావాలి. ఎందుకు? సార్ జీతం ఏమన్నాం రా? సార్ ఇవాళ మాకు జీతం వేస్తామన్నారు, వేస్తారా? ఇస్తాం బాబు, మీకు ఎంత కావాలో చెప్పు. 10,000 సార్. ఫోన్పే కొడతా, ఫోన్పే నెంబర్ చెప్పు. 8074349181. ఓకే సార్. ఫ్రెండ్ ఇంటికాడ ఉన్నాడు. ఇక వానికి 20,000 అట. కావాలట సార్, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇంట్లో సరుకులు, ఇంకా వాళ్ళ బాబుకి సైకిల్ కొనాలట. దానికి ఇంకా 6,000. 20,000 6,000.
నంబరు ఫోన్ చేసి అడుగుతాను. 8121 8121 వచ్చేసినాయి సార్, వచ్చేసినాయట. ఓకే సార్, వెళ్తున్నాను నేను.